పాకం పట్టే పని లేకుండా మెత్తటి నువ్వులుండలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 కప్పులు నువ్వులేసుకోవాలి. స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకుని 4, 5 నిమిషాలు పైగానే నువ్వుల్ని ఏయించుకోవాలి. అదే గనక స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెడితే నువ్వులుండలనేది టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అదే గనక పాకం పట్టి నువ్వులుండలు తయారు చేస్తే కొద్దిగా గట్టిగా ఉంటాయి. అలా కాకుండా పాకం పట్టకుండానే ఇలా ఒకసారి ట్రై చేయండి. నువ్వులుండలనేది చాలా మెత్తగా అలాగే టేస్ట్‌గా ఉంటాయి. ఒక 4, 5 నిమిషాల తర్వాత లైట్‌గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యేసుకోవాలి. తర్వాత కప్పున్నర బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల నువ్వులకి కప్పున్నర బెల్లం తీసుకుంటున్నాను. మీరు గనక స్వీట్ ఎక్కువ తినేటట్లయితే 2 కప్పుల బెల్లాన్ని ఏసుకోవాలి. ఒక 4, 5 నిమిషాల తర్వాత బెల్లం అనేది కరుగుతూ స్టార్ట్ అవుతుంది. స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇందులో వాటర్ ఏం పోయనవసరం లేదు. ఒక 4, 5 నిమిషాల తర్వాత ఇలా పూర్తిగా బెల్లం అనేది కరిగిపోతుంది. అలాగే పాకమేమి పట్టనవసరం లేదు. బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లాన్ని నువ్వులకి పట్టేట్లు మిక్స్ చేసుకోవాలి. ఎవరైనా సరే నువ్వులుండలని తయారు చేసుకోవచ్చు. ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే కనీసం 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ప్లేట్‌లోకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని నువ్వులేసుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని, ఇవి కొంచెం గోరువెచ్చగున్నప్పుడే మనకు కావాల్సిన సైజులో ఉండలా చుట్టుకోవాలి. అదే చల్లగైతే గనక చుట్టడానికి రాదు కాబట్టి, మనకు కావాల్సిన సైజులో నువ్వులుండలను తయారు చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా ఇలా పాకం పట్టకుండానే ఈజీగా నువ్వులుండలని తయారు చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.